ఈరోజు నేను మీతో మాట్లాడబోయే అంశం మీలో కొందరికి కోపం తెప్పించవచ్చు, మీలో ఉన్న మూఢనమ్మకాల పునాదులను కదిలించవచ్చు, మీలో నిద్రపోతున్న జ్ఞానాన్ని మేల్కొలపవచ్చు. కాని ఇది నగ్న సత్యం. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న అతిపెద్ద తమాషా ఏంటంటే మనుషులు మతాల పేరుతో వీధుల్లో పడికొట్టుకుంటున్నారు. మా అల్లానే గొప్ప, మా జీసస్ గొప్ప, మా శివుడే గొప్ప అని అరుస్తూ ఒకరి గొంతు ఒకరు కోసుకుంటున్నారు. కాని ఒక్క నిమిషం గుండెల మీద చేయి వేసుకుని ఆలోచించండి. మీరు నమ్మే అల్లా ఏమైనా ముస్లింల కోసం విడిగా ఒక ఆక్సిజన్ను సృష్టించాడా? మీరు నమ్మే జీసస్ ఏమైనా క్రిస్టియన్ల కోసం విడిగా ఒక సూర్యుడిని ఇచ్చాడా? లేక హిందువులమైన మనకోసం మన దేవుళ్ళు విడిగా ఒక నీటినిచ్చారా? లేదు. ఒక ముస్లిం శ్వాస పీల్చాలన్నా అదే గాలి కావాలి, ఒక క్రిస్టియన్ దాహం తీరాలన్నా అదే నీరు కావాలి, ఒక హిందువు నిలబడాలన్నా అదే నేల కావాలి. మరి ఈ పంచభూతాలు ఏనాడు నువ్వు ముస్లింవి నిన్ను కాల్చను అని అగ్ని అనలేదే, నువ్వు క్రిస్టియన్వి నీకు గాలిని ఇవ్వను అని వాయువు చెప్పలేదే, నువ్వు హిందువువి కాదు నీకు ఆహారాన్ని ఇవ్వను అని భూదేవి అనలేదే. ఈ పంచభూతాలకే లేని మతపిచ్చి ఆ పంచభూతాల మీద ఆధారపడి బతికే మనిషికి ఎందుకు? మతాతీతమైన ప్రకృతి అజ్ఞానులకు ఇస్తున్న ఒక హెచ్చరిక ఇది. దేవుడు అంటే ఒక గ్రంథానికి పరిమితమైనవాడు అనుకుంటున్నారా? దేవుడు అంటే ఒక గుడికో మసీదుకో పేటెంట్ హక్కు అనుకుంటున్నారా? అయితే మీరు భ్రమలో ఉన్నారు. దేవుడు అంటే ఒక వ్యక్తి కాదు, దేవుడు అంటే ఒక అద్భుతమైన శక్తి. అది ఈ పంచభూతాల సమ్మేళనం. ఈ సత్యం తెలుసుకోకుండా మా దేవుడే గొప్ప అని కొట్టుకోవడం అద్దం ముందు నిలబడి తన నీడను చూసి తానే భయపడే పిచ్చోడి చర్యలాంటిది. ఇవాళ అద్దం పగలగొట్టి అసలు నిజాన్ని చూద్దాం రండి. వీడియో నిడివి కాస్త ఎక్కువైనప్పటికీ లోతైన చర్చ కారణంగా ఇది జరిగింది. దేవుడు ఉన్నాడా లేడా అనే ఈ సిరీస్లో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాను. కాబట్టి చివరి వరకు మిస్ కాకుండా చూసి మీ సందేహాలన్నింటికీ స్పష్టతను పొందండి. మరి ఇంకెందుకు ఆలస్యం? లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. This is Dr. Paspati Raj and welcome to my channel. మొదటిగా మనం పీల్చే గాలి గురించి మాట్లాడుకుందాం. వాతావరణ శాస్త్రం ప్రకారం గాలిలో 78% నైట్రోజన్, 21% ఆక్సిజన్ ఉంటుంది. ఈ నిష్పత్తి మసీదులో ఒకలా, గుడిలో ఒకలా ఉండదు. విమాన ప్రయాణాలు చేసేటప్పుడు ఆ విమానం గాలిలో ఎగిరేది ఏరోడైనమిక్స్ సూత్రాల మీద మాత్రమే. పైలట్ తన మతాన్ని బట్టి విమానాన్ని నడపలేడు, భౌతిక శాస్త్ర నియమాలను బట్టి నడపాలి. మీరు 5000 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడు మీకు కావాల్సిన ఆక్సిజన్ అందరికీ ఒకటే. అక్కడ మతం పనిచేయదు, కేవలం ప్రకృతి మాత్రమే పనిచేస్తుంది. ఇప్పుడు నీరు గురించి చూద్దాం. దీనిని మనం జీవనధార అంటాం. సైన్స్లో నీటిని H2O అంటారు. ఇందులో హైడ్రోజన్ అణువులు, ఆక్సిజన్ అణువులు మతాల కోసం విడిపోలేదు. ఒక రైతు తన పొలానికి నీరు పెట్టినప్పుడు ఆ నీరు కేవలం ఒక వర్గం వారు తినే గింజలనే పండిస్తుందా? లేదు. అక్కడ ఫోటోసింథసిస్ అనే అద్భుతమైన శాస్త్రీయ ప్రక్రియ జరుగుతోంది. సూర్యకాంతిని, నీటిని, మట్టిలోని పోషకాలను తీసుకుని ఆ మొక్క పెరిగి మనకు ఆహారాన్ని ఇస్తోంది. ఇది ప్రకృతి చేసే యజ్ఞం. ఒక మతస్థుడు తాగే నీరు అమృతం, ఇంకో మతస్థుడు తాగే నీరు విషం అవ్వదు కదా? మరి నీటిలోనే కలిసి ఉన్న మనం బయట ఎందుకు విడిపోతున్నాం? ఇక్కడే మన సనాతన ధర్మం యొక్క విశిష్టత బయటపడుతుంది. ప్రపంచంలో ఏ మతమైనా మమ్మల్ని నమ్మినవాడే మనిషి, మిగతావాళ్లు పాపులు అని చెబుతుందేమో కాని హిందూ ధర్మం మాత్రం ఎప్పుడూ అలా చెప్పలేదు. మన ఋషులు మనకు నేర్పిన అద్భుతమైన సత్యం ఈ శ్లోకంలో ఉంది. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. అంటే ఆకాశం నుండి కురిసిన వర్షపు నీరు ఏ దారిలో వెళ్లినా, ఏ నదిగా మారినా చివరకు సముద్రాన్నే ఎలా చేరుతుందో, నువ్వు ఏ పేరుతో ఏ రూపంలో దేవుడిని పూజించినా అది ఆ ఒక్క పరమాత్మ శక్తికే చేరుతుంది. ఇది మన సంస్కృతి, మన ధర్మం మనకు నేర్పింది. లోకాః సమస్తా సుఖినో భవంతు అని. అంతే. కాని కేవలం హిందువులే బాగుండాలి అని కాదు. మన ధర్మం ప్రకారం ప్రకృతిని పూజించడం అంటే ఆ పరమాత్మను పూజించడమే. శవపేటికలో ఉన్నా, సమాధిలో ఉన్నా, చితిమీద ఉన్నా మనిషి శరీరం కలిసేది ఇదే మట్టిలో, ఇదే గాలిలో. బతికున్నప్పుడు లేని మతం చచ్చాక మాత్రం ఒకటే అయిపోతుందా? ప్రకృతిలోని మూడవ శక్తి అగ్ని. మనం మతాల పేరుతో దీపాలు వెలిగిస్తాం, హారతులిస్తాం, కొవ్వొత్తులు కాలుస్తాం. కాని అగ్ని యొక్క అసలు అర్థం తెలుసుకుంటున్నామా? సైన్స్ ప్రకారం అగ్ని అంటే పదార్థం, ప్లాజ్మా స్థితిలోకి మారడం. థర్మోడైనమిక్స్ ఏం చెబుతుందో తెలుసా? ఎనర్జీ కెన్ నైదర్ బీ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, ఇట్ కెన్ ఓన్లీ బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్. అంటే శక్తి నాశనం కాదు, కేవలం రూపం మారుస్తుంది.
ఈ విశ్వానికి మూలమైన సూర్యుడు ఒక నిరంతర అగ్నిగోళం. సూర్యుడిలో జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్లో ఏ మతమైనా ఉందా? అక్కడ హైడ్రోజన్ అణువులు కలిసి హీలియంగా మారుతున్నాయే తప్ప అవి అల్లా కోసమో శివుడి కోసమో విడివిడిగా మండటం లేదు. మనం ఆహారం తిన్నప్పుడు మన కడుపులో జఠరాగ్ని, డైజెస్టివ్ ఎంజైమ్స్ అండ్ యాసిడ్ ఆహారాన్ని దహించి శక్తిగా మారుస్తుంది. ఈ ఎంజైమ్స్లో మతం వెతికే మూర్ఖుడు ఎవరైనా ఉంటాడా? ఒక ముస్లిం శరీరంలో పిండి పదార్థం గ్లూకోజ్గా మారడానికి ఒక రకమైన కెమికల్ రియాక్షన్, ఒక హిందువు శరీరంలో మరో రకమైన రియాక్షన్ జరుగుతుందా? లేదు. ఆ అగ్నితత్వం అందరిలోనూ ఒక్కటే. అగ్ని సర్వవ్యాప్తమై ఉంది. అది పవిత్రమైనది. మీరు ఏ మతానికి చెందినవారైనా చివరికి మనిషి శరీరం మట్టిలో కలిసినా, అగ్నిలో కాలినా ఆ ఎనర్జీ మళ్లీ ప్రకృతిలోనే కలిసిపోతుంది. అగ్ని ఏనాడూ మతాన్ని అడగదు. అగ్నికే లేని విచక్షణ ఆ వేడిని అనుభవించే నీకు ఎందుకు? ఇప్పుడు మనం నిలబడిన ఈ భూమి, మనల్ని భరిస్తున్న ఈ నేల మనకు తల్లి వంటిది. సైన్స్ ప్రకారం భూమి ఒక అద్భుతమైన గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీతో మనల్ని పట్టి ఉంచుతోంది. మీరు నమాజ్ చేసినా, ప్రార్థన చేసినా, యోగా చేసినా మీ పాదాలు తాకేది ఈ నేలనే. మట్టికి మతం ఉంటుందా? భూకంపం వచ్చినప్పుడు అది కేవలం ఒక వర్గం వారి ఇళ్లను కూల్చాలని ప్లేట్ టెక్టానిక్స్ మార్చుకుంటుందా? లేదు. ప్రకృతి కోపానికి గురైనప్పుడు అందరం బాధితులమే. భూమి యొక్క ఐసోటాపిక్ అనాలిసిస్ చేస్తే మన ఎముకల్లో ఉన్న కాల్షియం, మన రక్తంలో ఉన్న ఐరన్ అన్నీ ఈ నేల నుండి, మనం తినే ఆహారం నుండి వచ్చినవే అని తెలుస్తుంది. అంటే మనం నడుస్తున్న ఈ మట్టి మన పూర్వీకుల రూపమే. భూమి మనకు సహనాన్ని నేర్పిస్తుంది. మనం ఎంత చెత్తను వేసినా, ఎంత తవ్వినా అది మనకు మళ్లీ ఆహారాన్ని, ఆశ్రయాన్ని ఇస్తోంది. మన్నులో పుట్టి మన్నులో కలిసే ఈ దేహం మీద మనకు ఎందుకంత అహంకారం? భూమికి హద్దులు లేవు. మనుషులే గీతలు గీసుకున్నారు. ఆ గీతల కోసం యుద్ధాలు చేయడం, ప్రాణాలు తీయడం ఎంతటి వెర్రితనం! ఇప్పుడు మనం ఆకాశం లేదా అంతరిక్షం, స్పేస్ గురించి మాట్లాడితే అది మనకు మన అల్పత్వాన్ని గుర్తుచేస్తుంది. ఖగోళ శాస్త్రం ప్రకారం మనం ఉన్న ఈ భూమి గెలాక్సీలో ఒక చిన్న చుక్క. క్వాంటమ్ మెకానిక్స్ చెబుతున్నట్లుగా ఈ విశ్వమంతా ఒకే వైబ్రేషన్, స్ట్రింగ్ థియరీ అని. ఆ వైబ్రేషనే ఓంకారం కావచ్చు, లేదా అల్లాహ్ నామం కావచ్చు, లేదా ఖాళీ శూన్యం కావచ్చు. కాని సత్యం ఒక్కటే. విశ్వమంతా ఒకే శక్తితో నిండి ఉంది. ఆకాశం అందరికీ ఒకటే పైకప్పు. నువ్వు కింద ఏ మతంతో నిలబడినా పైన ఉన్న నక్షత్రాలు అందరికీ ఒకేలా మెరుస్తాయి. మన పురాణాల్లోని శ్లోకం ఒకటి ఉంది. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. దీని అర్థం ఆ అనంతమైన పరమాత్మ నుండి ఈ అనంతమైన సృష్టి వచ్చింది. అనంతంలో నుండి అనంతాన్ని తీసివేసినా అనంతమే మిగులుతుంది. ఇది అచ్చంగా గణిత శాస్త్ర నియమం. ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ ఇజ్ ఈక్వల్స్ టు ఇన్ఫినిటీ. ఈ అనంతంలో మనిషి సృష్టించుకున్న చిన్న చిన్న మతాలు, సరిహద్దులు ఎంత హాస్యాస్పదమో ఆలోచించండి. ఆకాశం ఏ రంగును పులుముకోదు. అది శూన్యం. ఆ శూన్యం నుండే అన్నీ పుట్టాయి. బిగ్ బ్యాంగ్. ఆ శూన్యంలోనే అన్నీ కలుస్తాయి. ఈరోజు సమాజంలో మరో రకమైన వర్గం తయారైంది. వారే నాస్తికులు. మోడర్న్గా ఏథియిస్ట్స్ అని చెప్పుకుంటూ సొసైటీలో తిరుగుతూ ఉంటారు. తాము చాలా మేధావులమని, కేవలం సైన్స్ను మాత్రమే నమ్ముతామని వీరు గొప్పలు చెప్పుకుంటారు. కానీ వాస్తవానికి వీరు చేస్తున్నది ఏమిటంటే, దేవుడిని తప్పుపట్టే క్రమంలో ఆ దేవుడు అంటే ఈ సృష్టికి మూలమైన ప్రకృతి అని మర్చిపోతున్నారు. దేవుడు లేడు అని చెప్పడం ద్వారా వీరు ప్రజల్లో ఒక రకమైన బాధ్యతారాహిత్యాన్ని పెంచుతున్నారు. వీరు కేవలం మతాల్లోని మూఢనమ్మకాలను మాత్రమే విమర్శిస్తూ ఆ మతాల వెనుక ఉన్న శాస్త్రీయ మూలాలను, ఆధ్యాత్మిక లోతును పూర్తిగా విస్మరిస్తున్నారు. నాస్తికులు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే, దేవుడిని ఒక వ్యక్తిగా ఊహించుకుని ఆ వ్యక్తి ఆకాశంలో కూర్చుని తీర్పులు ఇస్తున్నాడని, అలాంటి వ్యక్తి ఎవరూ మనకు కనిపించడం లేదు కాబట్టి దేవుడే లేడని వాదిస్తారు. కాని వారికి తెలియని విషయం ఏమిటంటే, దేవుడంటే ఒక వ్యక్తి కాదు, దేవుడంటే ఒక శక్తి. అది ఈ పంచభూతాల రూపంలో మన ముందే ఉంది. దేవుడు లేడు అని అరిచే నాస్తికుడు తను పీల్చే గాలిని, తాగే నీటిని, తను నిలబడ్డ నేలను ఏమని పిలుస్తాడు? వాటికి మనుగడ ఎక్కడి నుండి వచ్చింది? సైన్స్ పేరు చెప్పి వీరు చేసే వాదనలు తరచుగా అర్ధరహితంగా ఉంటాయి. ఎందుకంటే నిజమైన సైన్స్ ఎప్పుడూ దైవత్వానికి వ్యతిరేకం కాదు. అది దైవత్వాన్ని వివరించడానికి ప్రయత్నిస్తుంది. నాస్తికులు సమాజానికి ఆధ్యాత్మికత లేని శూన్యాన్ని ఇస్తున్నారు. దీనివల్ల మనిషికి ప్రకృతి పట్ల ఉండాల్సిన భయం, భక్తి తగ్గిపోయి మనిషి ఒక యంత్రంలా మారిపోతున్నాడు. మన పురాణాల్లోని ప్రహ్లాదుడి కథను
చాలామంది కేవలం పిల్లల కథగా చూస్తారు, కానీ అందులో ఎంతటి విజ్ఞానముందో గమనించండి. హిరణ్యకశిపుడు ఒక నాస్తికుడిలాగే అహంకారంతో నీ దేవుడు ఎక్కడ ఉన్నాడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పే మాట, అందుగలడు ఇందులేడని సందేహము వలదు. చక్రి సర్వోపగతుండు అంటే ఆయన ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనే సందేహం వద్దు, ఆయన అంతటా ఉన్నాడు. దీనిని నేటి ఆధునిక ఫిజిక్స్లోని క్వాంటమ్ ఫీల్డ్ థియరీతో పోల్చి చూడండి. భౌతిక శాస్త్రం ప్రకారం ఈ విశ్వమంతా ఒకే ఫీల్డ్ శక్తి క్షేత్రంతో నిండి ఉంది. మనం చూస్తున్న కఠినమైన పదార్థం మ్యాటర్ అంతా ఆ క్షేత్రంలో కలిగే ప్రకంపనలు మాత్రమే. స్తంభాన్ని చీల్చుకుని నరసింహస్వామి వచ్చాడు అంటే అత్యంత ఘన పదార్థమైన ఆ స్తంభంలోని పరమాణువుల్లో అపారమైన శక్తి దాగి ఉందని అర్థం. ఐన్స్టీన్ సూత్రం E=mc² ప్రకారం ద్రవ్యరాశిని శక్తిగా మార్చవచ్చు. ఆ శక్తియే దైవం. నాస్తికులు స్తంభాన్ని కేవలం రాయిగా చూస్తారు, కాని ప్రహ్లాదుడు అందులో ఉన్న అనంతమైన శక్తిని, కాన్షియస్నెస్ చూశాడు. ఆ చైతన్యమే ప్రాణం. ఈ సత్యాన్ని గ్రహించలేక నాస్తికులు తప్పుడు ప్రచారాలతో సమాజాన్ని ఆధ్యాత్మిక మూలాల నుండి వేరు చేస్తున్నారు. మనం మతాల పేరుతో విడిపోతున్నాం, కాని జీవశాస్త్రం, బయాలజీ ఏం చెబుతోంది? మనందరి DNA 99.9% ఒక్కటే. ఒక ముస్లిం శరీరంలో ప్రవహించే రక్తం, ఒక హిందువు శరీరంలో ప్రవహించే రక్తం రెండూ ఒకే రకమైన హిమోగ్లోబిన్ అణువులతో నిర్మితమై ఉంటాయి. ఆ 0.1% తేడా కోసం, అంటే కేవలం రంగు, రూపం, భాష అనే తేడాల కోసం 99.9% పోలిక ఉన్న తోటి మనిషిని చంపడం మేధావి లక్షణమా? మన శరీరంలోని ప్రతి కణం ఒక అద్భుతం. అక్కడ జరిగే మెటబాలిజంలో ఏ మతమైనా కనిపిస్తుందా? నాస్తికులు చెప్పే పరిణామ క్రమం, ఎవల్యూషన్ కూడా ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. ఆ క్రమాన్ని నిర్దేశించే శక్తి ఏది? ఆ శక్తియే దైవం. మనిషి తనను తాను తెలుసుకోకుండా, తనలోని జీవక్రియలను గమనించకుండా బయట మతాల కోసం కొట్టుకోవడం పచ్చి మూర్ఖత్వం. ప్రకృతిలోని ప్రతి జీవి ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంది. చెట్టు వదిలే ఆక్సిజన్ను నువ్వు పీలుస్తున్నావు, నువ్వు వదిలే కార్బన్ డైఆక్సైడ్ను చెట్టు పీలుస్తోంది. ఈ పరస్పర ఆధారిత జీవనమే దైవం. దీనిని కాదని మతం పేరుతో విడిపోవడమంటే నిన్ను నువ్వు చంపుకోవడమే. మనం ఆకాశం వైపు చూసినప్పుడు మనకు కనిపించేది కేవలం నీలం రంగు లేదా నక్షత్రాలు మాత్రమే కాదు, అది ఈ సృష్టి యొక్క అనంతమైన వైశాల్యం. ఖగోళశాస్త్రం ప్రకారం మన భూమి ఈ విశ్వంలో ఎంత చిన్నదో ఒక్కసారి ఊహించండి. మన సౌర కుటుంబంలో సూర్యుడు ఒక సాధారణ నక్షత్రం. మన గెలాక్సీ అయిన పాలపుంత మిల్కీవేలో మన సూర్యుడి వంటి నక్షత్రాలు దాదాపు 200 నుండి 400 కోట్లు ఉన్నాయి. మరి ఈ విశ్వంలో ఇలాంటి గెలాక్సీలు ఎన్ని ఉన్నాయో తెలుసా? కొన్ని వందల కోట్లు. ఈ అనంతమైన మహాసముద్రం లాంటి విశ్వంలో మన భూమి ఒక ఇసుక రేణువు కంటే చిన్నది. ఆ ఇసుక రేణువు మీద ఒక మూలన కూర్చుని మనిషి తన మతం గొప్పదని, తన కులం గొప్పదని విర్రవీగడం చూస్తుంటే ప్రకృతికి ఎంత నవ్వు వస్తుందో ఆలోచించండి. మీరు ఏ మతానికి చెందినవారైనా మీ పైనున్న నక్షత్రాలు మారవు, మీ కింద ఉన్న గురుత్వాకర్షణ మారదు. ఒక నక్షత్రం పేలినప్పుడు సూపర్నోవా వెలువడే మూలకాలే మన శరీరంలో ఐరన్గా, కాల్షియంగా మారాయి. అంటే శాస్త్రీయంగా మనమంతా నక్షత్రాల బిడ్డలమే. వీఆర్ ఆల్ మేడ్ ఆఫ్ స్టార్డస్ట్. ఒకే మూలం నుండి పుట్టిన మన మధ్య ఈ మతపరమైన సరిహద్దులు ఎంత హాస్యాస్పదం! ఈ అనంతమైన జ్ఞానాన్ని వదిలేసి నాస్తికులు దేవుడు లేడని, మతవాదులు మా దేవుడే గొప్పని కొట్టుకోవడం పచ్చి అజ్ఞానం కాదా? మనం సూర్యుడిని సూర్యనారాయణుడు అని పూజిస్తాం. దీనిని నాస్తికులు ఎగతాళి చేయవచ్చు, కాని సైన్స్ ఏం చెబుతోంది? సూర్యుడు లేకపోతే ఈ భూమి మీద ఒక్క క్షణం కూడా జీవం ఉండదు. సూర్యుడిలో నిరంతరం జరిగే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రక్రియ ద్వారా వెలువడే శక్తియే ఈ రోజు మనం చూస్తున్న కాంతి, మనం అనుభవిస్తున్న వెచ్చదనం. ఒక మొక్క తన ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన ఫోటోసింథసిస్కు మూలం సూర్యుడే. ఆ మొక్క ఇచ్చే ఆహారాన్ని తిని మనం బతుకుతున్నాం. అంటే ప్రతిరోజు మనం సూర్యుడి శక్తిని తింటున్నాం, సూర్యుడి శక్తిని పీలుస్తున్నాం. సూర్యకాంతిలో 7 రంగులు ఉంటాయి. అందులో ఏ రంగుకైనా మతం ఉందా? సూర్యుడు ఏనాడు నేను కేవలం ఒక మతస్థుల ఇళ్లకే వెలుగునిస్తాను అని అనలేదు. సూర్యుడికి లేని వివక్ష ఆ సూర్యుడి కింద బతుకుతున్న మనిషికి ఎందుకు? సైన్స్ ప్రకారం సూర్యుడు ఒక శక్తి వనరు, వేదాంతం ప్రకారం సూర్యుడు ప్రత్యక్ష దైవం. రెండూ చెప్పేది ఒక్కటే, అది లేకపోతే నీవు లేవు. నీ అల్లా ఉన్నా, నీ జీసస్ ఉన్నా, నీ శివుడు ఉన్నా, వారంతా నీవు బతికి ఉంటేనే నీకు గుర్తొస్తారు. మరి నిన్ను బతికిస్తున్న సూర్యుడిని
ప్రకృతిని వదిలేసి బొమ్మల కోసం, పుస్తకాల కోసం ఎందుకు కొట్టుకుంటున్నారు? మత ఛాందసవాదం సమాజానికి పట్టిన చీడ. మతమనేది మనిషిని సంస్కరించడానికి ఏర్పడింది, కానీ నేడు అది మనిషిని ఒక అడవి మనిషిగా మారుస్తోంది. మత ఛాందసవాదులు తమ గ్రంథాలలోని ప్రతి పదాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ సమాజంలో విద్వేషాన్ని నింపుతున్నారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చంపడానికి మతాన్ని ఒక ఆయుధంగా వాడుకోవడం దైవత్వానికి చేసే అతిపెద్ద ద్రోహం. ఏ దేవుడు ఇంకో మనిషిని చంపు అని చెప్పలేదు, కాని మనుషులు తమ స్వార్థం కోసం దేవుడికి పేటెంట్ హక్కులు కల్పించారు. ఒక ముస్లిం రక్తం ఎర్రగానే ఉంటుంది, ఒక హిందువు రక్తం ఎర్రగానే ఉంటుంది. ఆ రక్తంలో ఎక్కడైనా మతం ఉందా? లోపల ఉన్న రక్తం ఒకటే అయినప్పుడు బయట ఉన్న చర్మం రంగును బట్టి, వేసుకునే బట్టను బట్టి ఎలా విడిపోతారు? నాస్తికులు మతాన్ని విమర్శించే క్రమంలో మానవత్వాన్ని కూడా విస్మరిస్తున్నారు. మతం మనిషిని విడదీస్తే, నాస్తిత్వం మనిషిని నైతికత లేని యంత్రంలా మారుస్తోంది. కాని ప్రకృతి మాత్రం మనల్ని ఏకం చేయమని చెబుతోంది. సునామీ వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు ప్రకృతి మతం చూడదు. ప్రకృతి ఇచ్చే దెబ్బ అందరికీ సమానమే. మరి ప్రకృతి నుంచి పాఠం నేర్చుకోకుండా ఇంకా అజ్ఞానంలోనే ఎందుకు బతుకుతున్నారు? నిజమైన ఆధ్యాత్మికత అంటే మతం కాదు. మతం అంటే కట్టుబాట్లు, సరిహద్దులు. ఆధ్యాత్మికత అంటే అనంతం. అహం బ్రహ్మాస్మి అంటే నేనే దైవాన్ని అని అర్థం కాదు. నాలో ఉన్న చైతన్యమే, కాన్షియస్నెస్ ఈ విశ్వమంతా ఉంది అని అర్థం. క్వాంటమ్ ఫిజిక్స్లోని నాన్ లొకాలిటీ మరియు ఎంటాంగిల్మెంట్ సిద్ధాంతాలు కూడా ఇదే చెబుతున్నాయి. ఒక అణువులో వచ్చే మార్పు ఈ విశ్వంలోని మరో అణువును ప్రభావితం చేస్తుంది. అంటే మనమంతా ఒకరితో ఒకరం అనుసంధానమై ఉన్నాం. నీవు ఇంకో మనిషిని ద్వేషిస్తున్నావంటే నిన్ను నీవు ద్వేషించుకుంటున్నట్లే. ఈ సత్యం తెలియని నాస్తికులు, మతవాదులు కేవలం పైపైన వాదించుకుంటూ తమ అమూల్యమైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు. నాస్తికవాదం అశాస్త్రీయమైన అహంకారం. మనం నాస్తికుల గురించి ఇంకాస్త లోతుగా మాట్లాడాలి. వీరు దేవుడు లేడు అని చెప్పడం కోసం వాడే అతిపెద్ద ఆయుధం లాజిక్. కానీ వారి లాజిక్లోనే ఒక పెద్ద రంధ్రం ఉంది. ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ పనిచేయాలన్నా దాని వెనుక ఒక కోడింగ్ ఉంటుంది. ఒక కారు నడవాలన్నా దాని వెనుక ఒక ఇంజనీరింగ్ ఉంటుంది. మరి ఈ అనంతమైన విశ్వం ఖచ్చితమైన నియమాలతో, లాస్ ఆఫ్ ఫిజిక్స్ ఒక పద్ధతి ప్రకారం నడుస్తోంది అంటే దాని వెనుక ఒక యూనివర్సల్ ఇంటెలిజెన్స్ లేదా శక్తి ఉండాలి కదా. ఆ శక్తిని మీరు ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు, కానీ అది లేదు అని అనడం అశాస్త్రీయం. నాస్తికులు కేవలం కంటికి కనిపించే పదార్థాన్ని మాత్రమే నమ్ముతారు. కాని సైన్స్ ఏం చెబుతోంది? మనకు కనిపించే ఈ భౌతిక ప్రపంచం కేవలం 5% మాత్రమే. మిగిలిన 95% డార్క్ మ్యాటర్ మరియు డార్క్ ఎనర్జీ. మన కంటికి కనిపించనంత మాత్రాన అది లేదని చెప్పడానికి వీరు ఎవరు? నాస్తికులు సమాజానికి ఇచ్చే తప్పుడు సమాచారం వల్ల యువత తమ సంస్కృతిలోని లోతైన అర్థాలను వెతకడం మానేసి విలువలలేని జీవితం వైపు వెళ్తున్నారు. దేవుడు లేడు అనే పేరుతో వారు ప్రకృతి పట్ల ఉండాల్సిన భయాన్ని తీసివేస్తున్నారు. దీనివల్ల పర్యావరణ విధ్వంసం జరుగుతోంది. మతాన్ని విమర్శించే హక్కు అందరికీ ఉంది, కానీ దైవత్వం అనే మూలాన్ని, ప్రకృతి అనే సత్యాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదు. నాస్తిత్వం అనేది ఒక వెర్రి భ్రమ. అది మనిషిని అనాథగా మారుస్తుంది. కానీ ఆధ్యాత్మికత మనిషిని ఈ విశ్వానికి వారసుడిగా మారుస్తుంది. మానవత్వమే అసలైన యజ్ఞం. మన వేదాలు అతిథి దేవోభవ, మాతృదేవోభవ అని చెప్పాయి. అంటే నీ ముందున్న మనిషిలోనే దైవాన్ని చూడమని అర్థం. మతం కోసం మనిషిని చంపేవాడు భక్తుడు కాదు, వాడు రాక్షసుడు. నేడు మనం కట్టే గుడులు, మసీదులు, చర్చిల కంటే ఒక అనాథ ఆకలి తీర్చే అన్నం గిన్నె పవిత్రమైనది. ఒక ముస్లిం సోదరుడు ఆపదలో ఉన్నప్పుడు హిందువు చెయ్యి అందించాలి. ఒక హిందువు కష్టంలో ఉన్నప్పుడు క్రిస్టియన్ ఆదుకోవాలి. ఎందుకంటే ఆపదలో ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఒక మనిషి, మతం కాదు. మనం చేసే ప్రార్థనలు మన ప్రవర్తనలో మార్పు తీసుకురాకపోతే ఆ ప్రార్థనలకు విలువలేదు. ప్రకృతి మనకు ప్రతిక్షణం పాఠం చెబుతోంది. ఒక పండు నిండిన చెట్టు తన పండ్లను తానే తినదు, ఇతరులకు ఇస్తుంది. ఒక ప్రవహించే నది తన నీటిని తానే తాగదు, జీవకోటి దాహాన్ని తీరుస్తుంది. మరి ప్రకృతిలో భాగమైన మనిషి మాత్రం అంతా నాకే కావాలి, నా మతమే గొప్ప అని స్వార్థంతో ఎందుకు బతుకుతున్నాడు? మనం ప్రకృతి నుండి త్యాగాన్ని నేర్చుకోవాలి. అదే నిజమైన మతం. ముఖ్యంగా మనం గమనించి మాట్లాడుకోవాల్సిన ఒక విషయముంది. అదేమిటంటే ఈరోజు మత ఛాందసవాదులు తరచుగా ఒక ప్రశ్నను లేవనెత్తుతారు. అదేమిటంటే మా దేవుడే ఈ ప్రకృతిని సృష్టించాడు అని. ఒకవేళ వారు ఈ గాలి, నీరు, భూమి అన్నీ మా దేవుడు సృష్టించినవే అని వాదిస్తే
నేను వారికి ఇచ్చే సమాధానం ఇదే. ఒకవేళ మీరు అన్నట్లుగానే మీ దేవుడే ఈ గాలిని, నీటిని, నేలను సృష్టించాడు అనుకుందాం. మరి ఆయన సృష్టించిన ఈ ప్రకృతిలో ఏ రోజైనా ఆయన కేవలం తనను నమ్మిన వారిని మాత్రమే బతికించి మిగతా వారిని చంపేశాడా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ అల్లానే గాలిని సృష్టించి ఉంటే తనను నమ్మని హిందువు ఎందుకు బతుకుతున్నాడు? ఆయన గాలిని ఆపేయవచ్చు కదా? ఒకవేళ శివుడే నీటిని సృష్టించి ఉంటే తనను నమ్మని క్రిస్టియన్ దాహం ఎందుకు తీరుస్తోంది? ఆ నీరు అతనికి విషం కావాలి కదా? ఒకవేళ జీసస్ మాత్రమే సూర్యుడిని సృష్టించి ఉంటే తనను నమ్మని ముస్లిం పొలానికి ఆ సూర్యరశ్మి ఎందుకు వెలుగును ఇస్తోంది? దేవుడు సృష్టించాడు అని మీరు నమ్ముతున్న ఆ ప్రకృతే ఏ వివక్ష చూపనప్పుడు మధ్యలో మనిషివైన నీకెందుకు అంత వివక్ష? ప్రకృతిలో లేని మతపిచ్చి దేవుడికి ఉంటుందని మీరు ఎలా అనుకుంటున్నారు? ప్రకృతి అందరికీ సమానంగా అన్నింటినీ ఇస్తోంది అంటే ఆ దేవుడు అందరికీ ఒక్కడే అని అర్థం, లేదా ఆ ప్రకృతే దేవుడు అని అర్థం. అంతేకాదు, మీరు పుట్టకముందు, మీ మత గ్రంథాలు రాయకముందు అసలు మనిషే లేని కొన్ని కోట్ల ఏళ్ల క్రితం కూడా ఈ గాలి ఉంది, ఈ నీరు ఉంది, ఈ భూమి ఉంది. మీ మతం పుట్టకముందే ఉన్న ఈ ప్రకృతికి మీ మతం రంగు పులమడం అజ్ఞానం కాదా? దేవుడు మనుషులను సృష్టించి ఉండవచ్చు, కాని మనుషులే మతాలను సృష్టించుకుని దేవుడికి కూడా మతం అంటగట్టారు. అందుకే ఇక్కడ మనం గర్వంగా చెప్పుకోవాల్సింది హిందూ ధర్మం గురించి, సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మం అంటే ఏదో ఒక పుస్తకానికో, ఒక ప్రవక్తకో పరిమితమైంది కాదు. సనాతన అంటేనే ఆది అంతమూ లేనిది అని అర్థం. అంటే ఈ సృష్టి ఎప్పుడు మొదలైందో అప్పటి నుండి ఉన్నది మన ధర్మం. ప్రపంచంలోని మిగతా మతాలన్నీ దేవుడు ప్రకృతిని సృష్టించాడు అని చెబితే, మన సనాతన ధర్మం మాత్రం ప్రకృతియే దేవుడు అని చాటి చెప్పింది. అందుకే మనం చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, నదిని గంగమ్మ అంటాం, నేలను భూదేవి అంటాం, గాలిని వాయుదేవుడని, నిప్పును అగ్నిదేవుడని పిలుస్తాం. అంటే సైన్స్ ఏ పంచభూతాల గురించి అయితే మాట్లాడుతుందో మన ఋషులు వేల ఏళ్ల క్రితమే వాటిని దైవస్వరూపాలుగా గౌరవించారు. సనాతన ధర్మం అంటే మనుషులను విడదీసే మతం కాదు, అది ప్రకృతితో కలిసి బతికే ఒక జీవన విధానం. అందుకే అది ఎప్పటికీ శాశ్వతం. మీరు అంటారు కదా, దేవుడు అందర్నీ సృష్టించాడు, కాని ఆయన్ని నమ్మని వాళ్ళు అజ్ఞానులు అని. సరే, ఒక్క నిమిషం లాజిక్తో ఆలోచిద్దాం. ఈ అనంతమైన విశ్వాన్ని సృష్టించిన ఆ దేవుడు, కోట్ల నక్షత్రాలను, గెలాక్సీలను నియంత్రించే ఆ పరమాత్మ శక్తి, ఒక అల్పాతి అల్పమైన మనిషి తనని నమ్ముతున్నాడా లేదా అని ఎదురుచూస్తాడని అనుకోవడం ఆ దేవుడిని అవమానించడం కాదా? మీ దేవుడు అంత బలవంతుడే అయితే ఆయనకు తనను తాను నిరూపించుకోవడానికి నీలాంటి మనుషుల అవసరం ఉందా? ఒక సూర్యుడికి తన వెలుగును నిరూపించుకోవడానికి ఒక కొవ్వొత్తి సాక్ష్యం అవసరమా? ఒక సముద్రానికి తన లోతును చెప్పడానికి ఒక నీటి చుక్క అనుమతి కావాలా? లేదు. నిజమైన దేవుడు అంటే ఈ ప్రకృతి తనను నమ్మేవాడికి ఒకలా, నమ్మనివాడికి మరోలా ప్రవర్తించదు. నమ్మనివాడికి కూడా ఆ గాలి ఊపిరిని ఇస్తోంది, ఆ నీరు దాహాన్ని తీరుస్తోంది. అంటే దాని అర్థం ఏమిటి? ఆ దేవుడి దృష్టిలో అందరూ సమానమే. ఒకవేళ ఆ దేవుడికే లేని అభ్యంతరం ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్న నీకెందుకు? మీరు మా దేవుడు అంటున్నారు. దేవుడు అనే పదానికి మా అనే తోక తగిలించిన రోజే మీరు ఆ దేవుణ్ణి ఒక చిన్న గదికి పరిమితం చేశారు. విశ్వమంతా నిండి ఉన్న శక్తికి పేటెంట్ హక్కులు ఎలా ఇస్తారు? ఆకాశం నీదా? గాలి నీదా? నీరు నీదా? అవి నీవి కానప్పుడు వాటిని సృష్టించిన శక్తి మాత్రం నీ ఒక్కడిదే అని ఎలా చెబుతావు? తల్లిని నమ్మని బిడ్డకు కూడా తల్లి పాలిస్తుంది, ఎందుకంటే అది ఆమె తత్వం. దేవుడు కూడా అంతే. నమ్మినవాడికి, నమ్మనివాడికి అందరికీ ప్రాణాన్నిస్తున్నాడంటే ఆయనకు మతం లేదు అని అర్థం. అంటే అజ్ఞానులు దేవుడిని నమ్మనివారు కాదు. ప్రకృతిని విస్మరించి దేవుడిని ఒక మతానికి బందీని చేసి తోటి మనిషిని ద్వేషించే నీలాంటివారే అసలైన అజ్ఞానులు. ఇక కొంతమంది అంటారు, మా దేవుడిని నమ్మనివారు అజ్ఞానులు, ఆ అజ్ఞానాన్ని తొలగించడానికి మేము వారిని నశింపజేస్తాం, చంపుతాం అని. ఇది వినడానికి ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలుసా? ఒరే అజ్ఞానులారా, అజ్ఞానాన్ని తొలగించాల్సింది జ్ఞానంతోనే, కాని కత్తితో కాదు. ఒక మనిషిని చంపితే అతనిలోని అజ్ఞానం చావదు, అతని ప్రాణం పోతుంది. దేవుడు అందరినీ సృష్టించిన తండ్రి అయితే తన బిడ్డల్లో ఒకడు తప్పుదారిలో ఉన్నాడని ఇంకో బిడ్డను పంపి చంపమని చెబుతాడా? ఏ తండ్రి అయినా తన పిల్లలు ఒకరిని ఒకరు చంపుకోవాలని కోరుకుంటాడా? అలా కోరుకునేవాడు దేవుడు ఎలా అవుతాడు? వాడు రాక్షసుడు అవుతాడు. మత విశ్వాసాలలో కొన్ని ఆహార నియమాలు ఉండవచ్చు.
కానీ హిందూ తత్వం అన్నింటికీ అతీతమైన దృక్పథాన్ని పాటిస్తుంది. సనాతన ధర్మంలో విశ్వంలోని ప్రతి ప్రాణిలో దైవత్వాన్ని చూస్తారు. అందుకే హిందువులు ఏ మతానికి చెందినవారైనా వారు సమర్పించే ఆహారాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు. మరోవైపు ఇతర మతాలకు చెందినవారు గుళ్లకు రావడానికి వెనుకాడవచ్చు. కానీ హిందువులు మాత్రం స్నేహితుల పిలుపు మేరకు చర్చిలకు, మసీదులకు ఎటువంటి అభ్యంతరం లేకుండా వెళ్తారు. ఈ సర్వమత సమభావమే సనాతన ధర్మం యొక్క నిజమైన గొప్పతనం. మీరు అజ్ఞానం అని దేనిని అంటున్నారు? మీ పుస్తకాన్ని నమ్మకపోవడమే అజ్ఞానమా? అయితే వినండి. సూర్యుడు తన వెలుగును ఇవ్వడానికి మీ పుస్తకం చదవక్కర్లేదు. భూమి తిరగడానికి మీ మతం అక్కర్లేదు. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించేది మీరు. దేవుడి పేరు చెప్పి తోటి మనిషిని చంపడం కంటే మించిన అజ్ఞానం, సృష్టికి విరుద్ధమైన చర్య మరొకటి లేదు. నిజమైన జ్ఞానం ఉన్నవాడు ఎదుటివాడిని ప్రేమిస్తాడు, కాని భయపెట్టడు. మీరు చంపుతామంటున్నారు అంటేనే మీ దేవుడు మీకంటే బలహీనుడని మీరు ఒప్పుకుంటున్నట్లే. ఎందుకంటే ఆ దేవుడు తనను తాను కాపాడుకోలేక, తనను తాను నిరూపించుకోలేక నీలాంటి అల్పుల సహాయం కోరుతున్నాడని మీరు భ్రమిస్తున్నారు. అజ్ఞానులను చంపే అధికారం నీకు ఎవరిచ్చారు? ప్రాణం పోసే శక్తి లేనివాడికి ప్రాణం తీసే హక్కు ఎక్కడిది? కాబట్టి అజ్ఞానం ఉన్నది నమ్మని వాళ్లలో కాదు, మతం పేరుతో రక్తం చిందిస్తున్న మీలో ఉంది. మనం ఒక అత్యంత ప్రమాదకరమైన కాలంలో ఉన్నాం. గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు పర్వతాలు కరిగిపోతున్నాయి, అడవులు అంతరించిపోతున్నాయి, గాలి విషపూరితం అవుతోంది. ప్రకృతి మాత మనకు వార్నింగ్ ఇస్తోంది. ఇప్పుడు కూడా మనం మతాల పేరుతో కొట్టుకుంటూ కూర్చుంటే రాబోయే తరాలకు మనమిచ్చే ఆస్తి కేవలం ఒక బూడిద కుప్ప మాత్రమే. మనం మారాలి. మన ఆలోచనా విధానం మారాలి. నీ గడప లోపల నువ్వు నీ దేవుడిని పూజించుకో, దానికి ఎవరూ అభ్యంతరం చెప్పరు. కాని గడప దాటి బయటకు వస్తే నీవు కేవలం ఒక మనుష్యుడివి మాత్రమే అని గుర్తుంచుకో. నీవు పీల్చే గాలిని గౌరవించు, నీవు తాగే నీటిని కాపాడు, నీవు నడిచే నేలను ప్రేమించు. ఎందుకంటే ఈ పంచభూతాలే నీ దేవుళ్ళు. వీళ్లే లేకపోతే నీవునికే లేదు. ముగింపుగా నా విశ్లేషణలో నేను చెప్పేది ఒక్కటే. చివరగా ఒక్క మాట. కాలం చక్రాన్ని ఎవరూ ఆపలేరు. మనం ఇక్కడికి ఒట్టి చేతులతో వచ్చాం, ఒట్టి చేతులతోనే వెళ్ళిపోతాం. వెళ్లేటప్పుడు మీరు సంపాదించిన ఆస్తి కాని, మీరు గొంతు చించుకుని అరిచిన మతం కాని మీతో రావు. మీరు ప్రకృతికి ఏమిచ్చారు, తోటి మనిషికి ఎంత సహాయం చేశారు అనేదే ముఖ్యం. గుర్తుంచుకోండి, మతం మనిషిని విడదీస్తుంది, కాని ప్రకృతి మనిషిని ఏకం చేస్తుంది. పుస్తకాల్లో ఉన్నది సమాచారం మాత్రమే, కాని ప్రకృతిలో ఉన్నది అనుభవం. మూర్ఖత్వం నుంచి జ్ఞానం వైపు, మతం నుంచి మానవత్వం వైపు ప్రయాణించండి. నాస్తికుల భ్రమలను, మతవాదుల అహంకారాన్ని పటాపంచలు చేస్తూ ప్రకృతి పుత్రులుగా బతుకుదాం. ప్రకృతిని మించిన గురువు లేడు, మానవత్వాన్ని మించిన దైవం లేదు. ఈ సత్యాన్ని తెలుసుకున్న రోజే మనిషికి ముక్తి లభిస్తుంది. నా మాటలు మీ గుండెలను తాకితే ఈ క్షణం నుండి ప్రకృతిని ప్రేమించడం మొదలుపెట్టండి. తోటి మనిషిలో దైవాన్ని చూడండి. అదే మీరు ఈ సృష్టికి ఇచ్చే గొప్ప బహుమతి. ఇక అంతిమ సత్యం వినండి. ప్రకృతితో చెలగాటం వినాశనానికి నాంది. నువ్వు మతపరంగా ఏ దేవుణ్ణి నమ్మినా, నమ్మకపోయినా, విమర్శించినా, విమర్శించకపోయినా ఈ విశ్వసత్యం మారదు. నువ్వు ప్రకృతికి హాని చేయనంతవరకు ఆ ప్రకృతి అనగా పరమాత్ముడే నిన్ను కాపాడుతాడు. ఎందుకంటే ప్రకృతికి భేదభావాలు లేవు. కాని నువ్వు ఏ మతాన్ని పూజించినా, ఏ దేవుడికి తలవంచినా, లేదా ఇతర మతాలను అవమానించినా, నీ స్వార్థం కోసం నువ్వు ప్రకృతికి వినాశనం తలపెడితే మాత్రం నిన్ను అసలు వదిలే ప్రసక్తే లేదు. గుర్తుంచుకో, ప్రకృతి యొక్క ప్రతీకారం ముందు ఏ దేవుడు, ఏ మతము, ఏ ప్రార్థన నిలబడలేదు. నీ మనుగడకు మూలమైన పంచభూతాలను గౌరవించు. అదే నిజమైన దైవత్వం. లోకః సమస్తా సుఖినో భవంతు. దేవుడు ఉన్నాడా లేడా అనే ఈ వీడియో సిరీస్ను నేను ముగిస్తున్నాను. ఈ ప్రయాణంలో 100% శాస్త్రీయ ఆధారాలతో నాస్తికులకు, మత ఛాందస్తవాదులకు మరియు దేవుని ఉనికిపై సందేహంలో ఉన్నవారందరికీ స్పష్టతను ఇవ్వగలిగానని ఆశిస్తున్నాను. నా ఆలోచనలను మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ టాపిక్ మీద మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో షేర్ చేసుకోండి. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఆల్.